హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి మేము తిరుమల వెళ్ళాము, ఆ వ్లాగ్ అనమాట. ఆ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను చూడండి. మేము దివాళీకి ఊరు వెళ్ళాం కదా, మా అత్తయ్య వాళ్ళ ఊరికి. అక్కడ నుంచి తిరుపతి వెళ్ళాము మా అక్క వాళ్ళ ఇంటికి. అక్కడ సర్వదర్శనం టోకన్స్ తీసుకొని తిరుమలకి వెళ్ళాము. సర్వదర్శనం టోకన్స్ వచ్చేసి ముందు రోజు భూదేవి కాంప్లెక్స్ దగ్గర కానీ లేదంటే శ్రీనివాసం విష్ణు నివాసం ఇక్కడ ఎక్కడైనా ఇస్తారండి. నైట్కి ఒక 11-12 అలా వెళ్తే 2కి అలా స్టార్ట్ చేస్తారు. అంటే లేట్గా వెళ్తే లైన్ పెద్దగా ఉంటుంది, దొరకపోవచ్చు అనమాట. ముందే లైన్లో నిల్చుంటే మీకు టికెట్స్ అయితే దొరుకుతాయి. ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో మేము సర్వదర్శనం టోకన్స్ తీసుకునేసి మార్నింగ్ లేచి రెడీ అయ్యేసి తిరుమల బస్కి వెళ్ళాము, బస్ స్టాండ్కి వెళ్ళి. సో రాంబాగీచాలో దిగాము. చూసారు కదా, ఇది రాంబాగీచా బస్ స్టాండ్ దగ్గర నుంచి రాంబాగీచా ఉంటాయి కదా బిల్డింగ్స్, అక్కడికి వెళ్తున్నాం అనమాట. మొత్తం 4 బ్లాక్స్ ఉంటాయి రాంబాగీచా. ఇక్కడ నుంచి మేము వకులామాత గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం. మాకు రూమ్ అయితే వకులామాత గెస్ట్ హౌస్లో దొరికింది. ఈ వెళ్ళే దారిలో ఈ పనస చెట్టుకి ఎన్ని పనసకాయలు ఉన్నాయి అవన్నీ చూస్తూ అవుతున్నాను. ఇది రాంబాగీచా దగ్గర నుంచి మిడిల్లో అన్నప్రసాదంకి వెళ్ళే దారి ఉంటుంది. ఈ దారిలో ఒక హోటల్ కూడా ఉంటుంది, సారంగి అని. అండ్ అక్కడ నుంచి వెళ్తే వినాయకుడు స్వామి టెంపుల్ అండ్ ఇటు సైడ్ ఐస్బర్గ్ అవన్నీ ఉంటాయండి. ఈ మధ్య కొత్తగా ఒక ఎంపోరియం కూడా పెట్టారు, అంటే వెంకటేశ్వర స్వామి బొమ్మలు అవంతా ఉన్నాయి. అండ్ ఈ దారి నుంచి రోడ్డు క్రాస్ చేస్తే మనకి అక్కడ నందకం ఫస్ట్ బ్లాక్ వస్తుంది. దాని తర్వాతే వకులామాత గెస్ట్ హౌస్. అండ్ ఈ మధ్యలో కొన్ని హోటల్స్ అవి కూడా ఉన్నాయి, మీన్స్ మామూలు స్టాల్స్లే అండి, ఫుడ్వి అవి ఉన్నాయి. కానీ ఇక్కడైతే మనం భోజనం అంతా వెంగమ్మ ప్రసాదం దగ్గరే తినచ్చు. చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఫ్రీ మీల్స్, మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి. అసలు తిరుమలలో మనం బయట తినడం కంటే అన్నప్రసాదం దగ్గర తినడం చాలా ఉత్తమం కూడా. అండ్ ఇంకా ఫైనల్గా మనం అయితే మన రూమ్కి వచ్చేసాము. ఇవి 100 రూపీస్ రూమ్స్ ఉంటాయి, 1000 రూపీస్ రూమ్స్ ఉంటాయి. మేము 100వి దొరకలేదు, సో 1000 రూపీస్ రూమ్స్ తీసుకున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది అనమాట. కాట్స్ కూడా వుడెన్వి అండ్ ఒక సింగిల్ కాట్ లాగా ఇచ్చారు అండ్ డబుల్ కాట్, ఒక సోఫా 2 సీటర్ది ఇచ్చారు. అండ్ డ్రెస్సింగ్ రూమ్ సపరేట్గా ఉంది. వాష్రూమ్లో కూడా వెస్ట్రన్, ఇండియన్ 2 టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ ఇలా మిర్రర్ ఇచ్చారు. మేము ఒక 2-3 టైమ్స్ వెళ్ళాము. వెళ్ళిన ప్రసారి 100 రూపీస్ రూమ్లోనే ఉన్నాం. ఫస్ట్ టైం ఇలా ఉన్నాం. రూమ్ అయితే చాలా బాగుంది. మా వాడు ముందు రోజే మా ఆయనతో వెళ్ళిపోయాడు కదా, నేను వెళ్ళగానే నా దగ్గరికి వచ్చేసాడు. అలా కొంచెంసేపు వాడితో ఉన్న తర్వాత మేము ఇంకా లంచ్ చేసాం అనమాట. లంచ్కి వచ్చేసి మేము పెరుగన్నం తీసుకెళ్ళాము అండ్ బయట నుంచి సాంబార్ రైస్ తెచ్చుకున్నాం. బయట అంటే అక్కడ ఫ్రీగా ఇస్తుంటారు బౌల్స్లో, అంటే అన్నప్రసాదంకి వెళ్ళకుండా బయట కొన్ని స్టాల్స్ లాగా పెట్టి ఫ్రీగానే ఇస్తారు. అక్కడ తీసుకున్నాం, చాలా బాగుంటుంది. ఆ రైస్ తినేసి ఇంకా హెయిర్ ఇద్దామనేసి నందకం దగ్గర సెల్లార్లో ఉంటుంది మినీ కళ్యాణ్ కట్టుగా, అక్కడికి వెళ్ళేసి కత్తెరలు అయితే ఇచ్చేసాను. కత్తెలు మీన్స్ కింద నుంచి 3 పిడికిల్లా ఇచ్చానులేండి. ఇలా ఉంటుంది నందకం కింద మొత్తం ఇలా ఉంటుంది. గుండుకైతే మనం అక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ మీన్స్ వాళ్ళకి బ్లేడ్ అదంతా ఇస్తారండి. ఇక్కడ అందరు ఉంటారు, లేడీస్ జెంట్స్ అందరు ఉంటారు, కటింగ్కి కానీ గుండు చేయడానికి కానీ. కదా నా హెయిర్ అంత ఇచ్చేసాను అనమాట దేవుడికి. అక్కడ కళ్యాణ్ కట్ట దగ్గర వాష్రూమ్స్ కూడా ఉంటాయి, అక్కడే కూడా బాత్ చేయొచ్చు. అంటే రూమ్స్ తీసుకుని వాళ్ళు అక్కడే చేస్తారు. ఇంకా పెద్ద కళ్యాణ్ కట్ట ఉంటుంది, అక్కడ కూడా చేయొచ్చు. ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయాను. మా అక్క ఫ్రెష్ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. ఇదే అనమాట నా అవుట్ఫిట్. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, వైట్ కలర్ అండి, క్రీమ్ కలర్. అండ్ మేము దర్శనంకి వెళ్ళాము. మేము 4 PM అనమాట మా దర్శనం. సో దర్శనంకి వెళ్తామని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళాము, నేను మా అక్కే. ఇంకా వాళ్ళైతే రూమ్లోనే ఉన్నారు. అండ్ ఇక్కడ మేము వెళ్ళినప్పుడే పుష్పయాగం జరుగుతుంది. మేము 4:30 అలా వెళ్ళాము రూమ్ నుంచి స్టార్ట్ అవ్వడం. అక్కడ లోపలికి వెళ్ళేసరికి 5 అయింది లైన్లోకి. మాకు దర్శనం 8కి అంతా కంప్లీట్ అయింది. ఇంకా నేను మాకు గుళ్ళోనే ఉన్నాం కాసేపు. చాలా పీస్ఫుల్గా జరిగింది మా దర్శనం అయితే ఈసారి. చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ప్రసాదం లోపల లడ్డు పెడతారు కదా, అది కూడా తినేసాము. ఈలోపు మా వాళ్ళు ఇక్కడ అన్నప్రసాదం దగ్గర నైట్ డిన్నర్కి వెళ్ళారనమాట కదా, అది క్లిప్స్ కొన్ని తీసారనమాట, నేను తీయమన్నా అని చెప్తే. తర్వాత వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు మా వాడిని తీసుకొని. ఏమన్నా కొందామని వెళ్ళారు కానీ ఏం తీసుకోలేకుండా వచ్చేసారు. తర్వాత మేము రూమ్కి వచ్చేసరికి 9:30 అలా అయింది. ఆ తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని అన్నం తినేసి తర్వాత నేను మా బుజ్జి అండ్ మా చెల్లి ముగ్గురం వెళ్ళాము. అలాగా స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనేసి, కొన్ని చూద్దామని. ఎవరు వచ్చి మీరు చెప్పండి. ఇలా అన్నప్రసాదం దగ్గర నుంచి మాడవీధుల సైడ్ వెళ్ళాం అనమాట మేము. ఇక్కడ అఖిలాండం దగ్గరికి కూడా వెళ్ళేసి కొన్ని క్లిప్స్ తీసాను. ఇది వచ్చేసి మాడవీధుల దగ్గర నుంచి అన్నప్రసాదం బ్యాక్ సైడ్ నుంచి
మనం వరాహస్వామి టెంపుల్కి వెళ్తాం కదా ఆ రూట్ అనమాట. అండ్ ఇది ఒక మాడ వీధి. అండ్ ఇక్కడంతా బాగా తిరిగాం మేము. మీకు తెలుసా తిరుమలలో ఈ పుష్కరిణిలో స్నానం చేసి మార్నింగ్ టైం అంగప్రదక్షిణలు చేస్తారంట. దానికి సపరేట్గా టికెట్స్ అవి ఇస్తారంట. నాకు తెలీదు, మా అక్క చెప్పింది. ఈ కోనేరు అయితే చాలా బాగుందన్నమాట. ఈవినింగ్ 6 వరకే దీంట్లో మునగ్గలరు. అంటే దీంట్లో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. తర్వాత అయితే ఈ పుష్కర్ని క్లోజ్ చేస్తారు. మేము వరాహస్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైం 11 అయిపోయింది. మేము తిరుపతి మాడ వీధిలో తిరుగుతున్నాం. ఈరోజంతా తినడానికి సరిపోయింది అనమాట. జరగాలంటే తిరగాలి కాబట్టి అలా తిరుగుతా ఉన్నాం అనమాట. మాడ వీధిలో తిరుగుతున్నాం. ఒక రౌండ్ వేసేసి తర్వాత టెంపుల్కి వెళ్తాం. లడ్లు కూడా తీసుకొని తర్వాత అగరబత్తులు తీసుకొని, మెయిన్ ఇంపార్టెంట్ దొరకవు. అవును, ఎక్కడ దొరకవు. సో మేము అవన్నీ తీసుకొని వెళ్తాం. స్వామి టెంపుల్కి వెళ్ళలేకపోయాము. టైం 11 అయిపోయింది అనమాట. క్లోజ్ చేశారు. ఇంకా ఇక్కడ మీకు నాద నీరాజనం ఇవన్నీ తెలుసు కదా, అఖిలాండం దగ్గర పక్కన ఉంటుంది. అంటే ఎవరొకరు ప్రవచనాలు చెప్తా ఉంటారు అక్కడ. అండ్ అక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంటుంది. గుడి టెంపుల్ ముందే ఉంటుంది. అన్ని గ్రిల్స్ అంతా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, పుష్పయాగం వల్ల టెంపుల్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ రోజు కానీ దర్శనంకి వెళ్ళుంటే ఆ డెకరేషన్ చాలా చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళుంటే నాకు ఒక కమెంట్ చేయండి. అండ్ తిరుమలలో అగరబత్తులు, ఇవి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అండ్ సాంబ్రాణి కప్పులు ఇవన్నీ అమ్ముతున్నారు. ఒక 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటాను. ఆఫ్టర్ కరోనానే అని నాకు తెలిసినంత వరకు రీజనబుల్ గానే ఉంటాయండి. అండ్ అవి అక్కడ చేసినవే కదా, ఆవు పేడ ఇవన్నీ యూజ్ చేసి పూలతోటి చేసినవి. చాలా మంచి స్మెల్ వస్తాయి. ట్రై చేయండి. మేమైతే ఈ అగరబత్తులు లడ్డూలు తీసుకొని స్టార్ట్ అయ్యాము. లడ్డూలు అయితే ఒక్కరికి 13 వరకు ఇస్తారు ఆధార్ కార్డ్ చూపిస్తే. కానీ మమ్మల్ని ఆ రోజు అక్కడ ఏం అడగలేదు, ఇచ్చేసారు. అండ్ మన సర్వదర్శనం టోకెన్కి ఒక లడ్డు ఇస్తారు. 300 రూపీస్ టోకెన్కైనా ఒక లడ్డు ఇస్తారు. ఫ్రీ దర్శనం అయినా కూడా లడ్డు ఇస్తారండి. అండ్ ఇంకొచ్చే దారిలో మీకు ఇంతకుముందు అటు సైడ్ నుంచి కోనేరు చూపించాను కదా పుష్కర్ని, ఇది మా లడ్డు కౌంటర్ దగ్గర నుంచి వచ్చే దారిలో నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంటది. అండ్ ఇక్కడ మీకు ఎవరికైనా రూమ్స్ దొరకకపోతే మఠాలు కూడా ఉంటాయి. మఠాల్లో మనం తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అఖిలాండం దగ్గర మేము షాపింగ్కి వెళ్ళాము. అక్కడ కార్తీక మాసం దీపాలు కూడా అమ్ముతున్నారు. అండ్ షాప్స్కి వెళ్ళాం కానీ ఏం కొనలేదండి. ఇంకా లేట్ అయిపోయిందని 12 అయిందని వెళ్ళాము. దారిలో బాదం పాలు తాగాము ఐస్బర్గ్ దగ్గర. ఐస్బర్గ్ లో ఐస్ క్రీమ్ అయితే చాలా కాస్ట్ ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కి అన్నప్రసాదం దగ్గర మేము అందరం ఎక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ తినడానికి వెళ్తున్నాం. నైట్ మేము వచ్చరికి 12 అయిందని చెప్పాను. ఇంకా పడుకొని మార్నింగ్ లేచేసరికి 8 అయింది. ఇంకా అందరం ఫ్రెష్ అయ్యేసి ఇంకా టిఫిన్కి అన్నప్రసాదం దగ్గరికి వెళ్తున్నాం. మా ఇక్కడ నుంచి దగ్గరే అండి. ఈ రూమ్స్ అన్నీ కూడా ఈ అన్నప్రసాదం కొంచెం దగ్గరే ఉంటాయి. కొన్ని గెస్ట్ హౌసెస్ మాత్రమే దూరంగా ఉంటాయి. సో అన్నప్రసాదంకి వెళ్ళాము. లైన్ అయితే బ్రహ్మోత్సవాల టైంలో ఉంటుందేమో కానీ ఇప్పుడైతే అంతేం ఉండదు. మేము ఫ్రీగానే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళాక ఈరోజు టిఫిన్ అయితే ఆ రోజు మాకు ఏం పెట్టారంటే పొంగలి. మా ముందు రోజు మా ఆయన వాళ్ళు వెళ్ళినప్పుడు ఉప్మా తిన్నారంట. సో మేమైతే పొంగలి బఫేకి వెళ్ళాము. అండ్ సీటింగ్ లో సీట్స్ లేవు, బఫేకి వెళ్ళాము. చాలా బాగుంటది. అన్నదాన సత్రం చాలా పెద్దదండి. తిరుమలకి వెళ్తే అన్ని ఫ్రీగా తినచ్చు, దర్శనం కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. తిరుమలలో రోజు కూడా అక్కడే ఉండిపోయి సేవ చేసుకుంటా బతికేయచ్చండి జీవితం. తిరుమల గురించి చాలా హిస్టరీస్ చెప్తారు కదా. అంటే 7 కొండల మీద ఉంటాడు దేవుడు, వెంకటాద్రి కొండ మీద. అండ్ ఈవిడ తరిగొండ వెంగమాంబ, ఈవిడ పేరు మీద ఈ సత్రం ఉంటుంది. అండ్ ఈ సత్రంకి డొనేషన్ కూడా మనం చేయొచ్చండి. అటు సైడ్ ఒక రూమ్ ఉంటుంది, డొనేటింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు మనము. అండ్ ఈ బఫే సిస్టమ్ కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినట్టుండ్రు. అంటే అంత సీటింగ్కి సరిపోవట్లేదు కదా జనాలు, బఫే ద్వారా కూడా పెట్టచ్చు అని ప్లాన్ చేసినట్టున్నారు. తినచ్చు. బఫే అయినా కూడా మనకి అక్కడ కూర్చోడానికి కొన్ని చైర్స్ టేబుల్స్ వేసారు. అండ్ మేము ఇంకా తినేసాక నేను మా అక్క అయితే రాత్రి అగరబత్తులు తీసుకోలేదు, ధూప్ స్టిక్స్ అండ్ సాంబ్రాణి కప్పులు అవి మాత్రమే తీసుకున్నాం. సో మేమైతే ఇలా వచ్చాం. మా ఆయన మా బుజ్జి వాళ్ళు వచ్చేసి లగేజ్ తీసుకుని రూమ్ వెకేట్ చేయడానికి వెళ్ళారు. అప్పటికే టైం 11 అలా అయిపోయిందిలేండి. ఇంకా మా అక్కని మా బాబునేమో అక్కడ కూర్చోబెట్టేసి గుడి ముందు నేను వెళ్ళి అగరబత్తులు తీసుకొచ్చేసాను. ఇంకా మేమిద్దరం బస్సు ఎక్కుతున్నాం. వాళ్ళు సపరేట్గా వస్తున్నారు. వాళ్ళు రిటర్న్ టికెట్ వెళ్ళేదానికి ఒకేసారి తీసేసుకున్నారు. మేము వచ్చేటప్పుడే తీసుకున్నాం. సో రిటర్న్ ఏసీ బస్సులో వెళ్దాం అనేసి వెళ్తున్నాం అనమాట.
ఇక్కడంతా ఒకసారి వీడియో తీసుకుంటున్నాను. చూసారు ఈ లైట్స్ కూడా నామాలు ఇవన్నీ పెట్టేసి అంతా మార్చేశారు. చాలా బాగుంటుందండి తిరుమల. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆకాశగంగ, పాతాళగంగ, జపాలి అయితే సూపర్ ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కార్లో వెళ్ళాము 2 years బ్యాక్. చాలా బాగుంటుంది అది కూడా. మేము ఇంకా మా నిహాన్స్ని వేసుకుని అన్ని ప్లేసెస్ తిరగలేములేండి. ఇప్పటికీ 2 days ఉన్నాం. మా ఆయన వాళ్ళు ముందు రోజు వెళ్ళారు, మేము నెక్స్ట్ డే. ఆ తర్వాత సాటర్డే ఆఫ్టర్నూన్కి ఇంటికి వెళ్ళాము మేము. మీరు ఎవరైనా కాలినడక నుంచి వస్తే అలిపిరి దవరా కానీ లేదంటే శ్రీవారిమెట్టు దగ్గర నుండి కానీ రావచ్చు. శ్రీవారిమెట్టు దగ్గర అయితే 2000 steps ఉంటాయి. అండ్ దగ్గర కూడా 2 hours వచ్చేయచ్చు. అండ్ అక్కడ మార్నింగ్ టైం 6కి సర్వదర్శనం టికెట్స్ కూడా ఇస్తారు, అది లిమిటెడే అండి. అండ్ మేము ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం అనమాట. కిందకి దిగేటప్పుడు కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది క్లైమేట్, కొండలు కూడా. అండ్ ఎక్కేటప్పుడు మాకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపించాయి మొత్తం కొండ మొత్తం. ఈ వెళ్ళేదారి వచ్చేదారి వేరువేరుగా ఉంటాయి కదండి. వెళ్ళేదారిలోనే ఎక్కే స్టెప్స్ కనిపిస్తాయి అలిపిరివి. మా ప్రయాణం అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించింది నాకు ఒక కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.